నివార్ తుఫాను వరదల్లో ముగ్గురు చిక్కుకుపోగా ఇద్దరిని పోలీస్ శాఖ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రక్షించాయి. జిల్లా కలెక్టర్ నారాయణ్ భరత్ గుప్తా మరియు తిరుపతి అర్బన్ ఎస్పీ ఆవుల రమేష్ రెడ్డి ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించారు. దురదృష్టవశాత్తు ఒకరు మృతి చెందడం ఆ కుటుంబానికి తీరని లోటని, చనిపోయిన ప్రసాద్ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని స్థానిక శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి తెలిపారు. అలాగే వైఎస్ఆర్ బీమా కింద 5 లక్షల రూపాయలు మరియు వైఎస్ఆర్ పెన్షన్ను మృతుని కుటుంబ సభ్యులను మృతి చెందిన ప్రసాద్ భార్యను పరామర్శించి అందించడం జరిగిందన్నారు. ఆ కుటుంబానికి ఉద్యోగం ఇప్పించే ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. ఎవరూ కూడా వ్యవసాయ పనుల నిమిత్తం నదులు, వాగులు, వంకల వద్దకు వెళ్లవద్దంటూ స్థానిక శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి సూచించారు. తిరుపతి అర్బన్ ఎస్పీ ఆవుల రమేష్ రెడ్డి మాట్లాడుతూ వరద ఉధృతిలో దివంగత ప్రసాద్ అనే రైతు మరణించడం చాలా బాధాకరమన్నారు. మేము సాయశక్తుల ప్రయత్నం చేశామని, దురదృష్టవశాత్తు ఆయన్ను కాపాడుకోలేకపోయామని తెలిపారు. ఇక్కడ ప్రజలందరూ వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడేదానికి మాకు అన్ని విధాలా సహకరించారన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలను, ప్రకృతి విపత్తులను ధైర్యంగా ఎదుర్కోవడానికి అందరం కలిసికట్టుగా ఉండి పనిచేస్తామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ముగ్గురైతే ఇద్దరిని కాపాడినారు గవర్నమెంట్. అదేవిధంగా మా జగన్మోహన్ రెడ్డి గారు, ఇక్కడ పోలీస్ శాఖ ఎస్పీ గారు, కలెక్టర్ గారు అందరూ కూడా నిన్న సాయశక్తుల కాపాడి ఇద్దరిని కాపాడినా. ఒకరు కాళ్ళకి ఏర్లన్నీ తగిలి మొక్కు రావటం వల్ల అక్కడిని ఇదవటం చాలా బాధగా దొరుకుతాడని చాలా ట్రై చేసినాం. భగవంతుడు పైకి తీసుకొని పోవటం అందరి కుటుంబం అంతా కూడా చాలా చిన్న పిల్లలు, చాలా బాధేస్తుంది. వైఎస్ఆర్ బీమా కింద 5 లక్షల రూపాయలు పెన్షన్ ఇవ్వటం, అదేవిధంగా ఈ కార్యక్రమం ముందుకు తీసుకొని పోతున్నాం. ఆ బిడ్డకు కూడా రాబోయే రోజుల్లో అడిగారు జాబ్ అన్నీ కూడా, అది కూడా ఖచ్చితంగా చేస్తాం. ఇప్పుడు కూడా ఇంకొక దగ్గర పోయేసి వచ్చాం ఎస్పీ గారు, నేను. చాలా ఆ రిస్క్ టీమ్ని ఈరోజు దాదాపు 2 గల్లంత అయినారు. ఎట్నో మళ్ళీ అక్కడున్న స్థానికులందరూ తీసుకురావటం, ఎస్పీ గారు మిలిటరీగా మళ్ళీ అంబులెన్సులందరినీ కూడా తీసుకొని పోవటం, ఇద్దరం కలిసి ఈరోజు ఎట్నో ఒక అతన్ని కూడా చాలా అదృష్టవంతులు బతికిచ్చినాం. అంటే ఆ టైంలో మోసుకొని ఇప్పుడే ఆ ఘటన జరిగింది. కాబట్టి వానల టైంలో దయచేసి బయటకు పోవద్దు. అందరం టీవీల్లో, మీడియాలో అందరూ చెప్తున్నాం, మీరెందుకో మోటార్లు పెరుకొని రావాలి, ట్రాన్స్ఫర్లు పెరుకొని రావాలని పోతూ ఉన్నారు. అక్కడ కూడా అదే పరిస్థితి, చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి ఈ వానలు అయ్యేదాకా ఎవరు నదుల దగ్గరికి, వాగుల దగ్గర పోవద్దు అని చెప్పేసి గవర్నమెంట్ తరఫున జగనన్న కూడా రేపు వస్తున్నాడు. అన్నీ చూసి మనందరికీ కూడా ఏం చేయాలో కూడా చేస్తాడని తెలియజేస్తుంది. ప్రమాదంలో వరద ఉధృతిలో మరణించినటువంటి దివంగత ప్రసాద్ అనే రైతు గారికి, వారి యొక్క సతీమణి గారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున 5 లక్షలు వైఎస్ఆర్ బీమా అనేటటువంటి శాంక్షన్ చేయించారు. గౌరవ ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు అందరూ కూడా మాట్లాడి శాంక్షన్ చేయించడం జరిగింది. అత్యంత బాధాకరం. మేము శాశక్తులా ప్రయత్నించాము, దురదృష్టవశాత్తు ఆయన్ని కాపాడుకోలేకపోయాము. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేశాం. మీరందరూ కూడా సహకరించి వారిని కాపాడడానికి మాకు వచ్చేసి అన్ని విధాలా సహకరించారు. భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు వచ్చినప్పుడు మనకు ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా చిన్న ఈ విలేజెస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా రెగ్యులర్గా ట్రైనింగ్ చేసుకుంటూ ఈ పరివాహక ప్రాంతంలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా మేము ఎక్విప్ చేసేదానికి ప్రయత్నిస్తాము. మేము కలెక్టర్ గారు, గౌరవ ఎమ్మెల్యేలు అందరం కూడా మాట్లాడుకొని ఈ డిజాస్టర్ రిలీఫ్ యొక్క కెపాసిటీని స్ట్రెంగ్తెన్ చేసేదానికి ప్రయత్నిస్తాం.